హాయ్ హలో నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? కార్తీక మాసం అయితే పూర్తవబోతుంది కదండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మార్గశిర మాసం అయితే ప్రారంభమవుతుంది. మార్గశిర పాడ్యమిని మనం పోలిపాడ్యం అని జరుపుకుంటాం కదా. మరి పోలిపాడ్యం రోజు వెలిగించవలసిన 33 వత్తుల దీపాలను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. మరి 33 వత్తులు ఎందుకు కూడా చేసుకోవాలని కూడా మనం చెప్తాను. ముందుగా అయితే నేను పత్తిని తీసుకున్నాను. ఇది నార్మల్గా చెట్టుకు బయట దొరుకుతుంది కదండి, చేలలో దొరుకుతాయి అదనమాట. నేను ఊళ్ళో నుండి తెప్పించుకున్నాను. మీకు అయితే పూజా సామాన్లు దొరికే షాప్లో ఇది అవైలబుల్గానే ఉంటుంది. వాళ్ళైతే విత్తనాలు తీసేసి ఇస్తారు. మనం గింజలు తీసిన పత్తిని తీసుకోవచ్చు, లేదంటే గింజలు ఉన్న పత్తిని కూడా ఇలా అయితే గింజలు అన్నిటిని కూడా తీసేసి పెట్టుకోవాలి. చెత్త లాంటిది ఏదైనా ఉన్నా కూడా వాటన్నిటిని కూడా తీసేసుకోవాలన్నమాట. మొత్తం అంతా తీసేసిన తర్వాత ఇలా నీట్గా అయితే ఉంటుందండి. మనకి ఇలాంటి విత్తనాలు కూడా వస్తాయన్నమాట. సో నేనైతే మొత్తం అన్నిటిని కూడా గింజలన్నింటినీ తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకు ఇలా అయిన తర్వాత దీన్ని కొద్దిగా సపరేట్ చేసుకోవాలన్నమాట. అంటే కొద్దిగా పత్తిని ఈ విధంగా చేతి వేళ్ళతో అయితే ఇలా అనుకుంటే అది చాలా లూజ్గా అవుతుంది, లేదంటే అది ముద్దగా ఉంటుంది కాబట్టి మనకు వత్తులు చేయడానికి సరిగ్గా రాదు. అందుకే నేను ఇలా వేళ్ళతో అయితే మొత్తం సపరేట్ చేసేసుకుంటున్నాను. చిన్నగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అనుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే చక్కగా వస్తుంది, ఎదిగినట్టుగా అనిపిస్తుంది. పత్తి మొత్తం కూడా చాలా పఫీగా తయారవుతుంది. సో ఈ విధంగా అయితే చేసుకున్న తర్వాత ఇందులో నుండి నేను కొద్దిగా పత్తిని తీసుకుంటున్నాను. అలాగే నేను వత్తులు దాల్చుకోవడానికి విభూతిని తీసుకుంటున్నానండి. విభూతి కానీ విభూతి పొడి లేదంటే ఆవు పాలని తీసుకోవచ్చు. నేను ఇక్కడ విభూతిని చేతికి ఇలా రాసుకొని ఆ తర్వాత కొద్దిగా ఇలా పత్తిని తీసుకుంటూ మనం చేతి వేలతో దాల్చుకుంటున్నాను. చూపుడు వేలు కాకుండా మధ్య వేలు ఉంగరపు వేలుతోని ఈ విధంగా దాల్చుకుంటూ ఉండాలి. కొద్దిగా పత్తిని ఇలా లాక్కుంటూ చేతి వేళ్ళతో దాల్చుకుంటూ మధ్యలో విభూతిని కూడా రాసుకుంటూ ఉండాలి. విభూతిని రాయడం వల్ల ఏంటంటే మనం దాల్చిన పత్తి స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. కొద్దిగా అయితే ఇలా రాల్చేసుకోవాలండి. మనకు ఎంత కావాలో అంత ఇలా చేసేసి పెట్టుకోవాలన్నమాట. నేను ఇప్పుడు 33 వత్తులు చేసుకుంటున్నాను. ఈ 33 వత్తులు చేసుకోవడానికి ఎంత దారం మనకి కావాలో అంత చేసేసుకుంటున్నానండి. ఇంత చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వత్తుల్ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. చూడండి, ఇంత అయితే దాల్చిపెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బుక్ కానీ ఏదైనా అట్టను కానీ తీసుకొని మనం దాల్చిపెట్టుకున్న పత్తి చివర ఇలా తీసుకోవాలండి. ఇక్కడ పెట్టుకొని దాని చుట్టూ కూడా చుట్టేసుకోవాలన్నమాట. 3 చుట్లు చుట్టుకోవాలండి. అంటే ప్రతి ఒక్క వత్తి కూడా 3 ఒత్తులు ఉండాలన్నమాట. మనం ఎప్పుడైనా దీపం వెలిగించాలంటే 3 ఒత్తులు కావాలి అంటారు కదా, అంటే త్రివర్తి సంయుక్తం అంటారు కదా, అందుకోసమని 3 వత్తులను అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ మన దీన్ని తెంచేసుకోవాలి. కత్తెరతో అయితే కట్ చేసుకోకూడదని, మన చేతులతో లాగితే వచ్చేస్తాయి అన్నమాట. నేను దీన్నైతే ఇంత సైజులో అంటే 1 ఇంచ్ 1.5 ఇంచ్ అంత సైజులో అయితే దీన్ని సపరేట్ చేసుకుంటున్నాను. మన వేళ్ళతో ఇలా అంటే అయితే అయిపోతాయి. ఇక్కడ నాకైతే 17 వచ్చాయండి. ఈ దారంతో ఇలా ఒకసారి చుట్టుకుంటే నాకు 17 వత్తులు అయితే వచ్చాయి. మనకి ఇంకా కూడా వత్తులు కావాల్సి ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి కూడా నేను దీన్ని తయారు చేసుకొని సేమ్ ఇదే విధంగా నేను మళ్ళీ ఇంకా మిగిలిన వత్తుల్ని కూడా చేసుకుంటున్నాను. మొత్తం ఈ విధంగా అయితే 33 వత్తుల్ని చేసుకుంటున్నానండి. ఈ విధంగా మొత్తం అన్నిటినీ కూడా చేసుకున్న తర్వాత ఒక్కొక్క వత్తిని తీసుకుంటూ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసుకొని పైనకి ఇలా ఒత్తిలాగా అనుకోవాలన్నమాట. ఇక్కడ మీరు వీడియోలో చూస్తే కనుక క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఈ విధంగా అయితే అన్నిటినీ చేసేసి పెట్టుకోవాలి. ప్రతి ఒక్క వత్తిలో కూడా 3 వత్తులు కలిపి వస్తాయి. సో ఈ విధంగా అన్నిటినీ కూడా చేసి పెట్టుకుంటున్నానండి. ఆ తర్వాత 5 వత్తుల్ని కలుపుకొని ఒక వత్తిలాగా తయారు చేసి పెట్టుకోవాలి. మిగిలిన 3 వత్తుల్ని మరొక వత్తిలాగా చేసుకోవాలండి. మొత్తం 5 వత్తులతో చేసినవి 6 ఉంటాయి, అలాగే 3 వత్తులతో చేసినవి 1 ఉంటాయండి. ఈ విధంగా కూడా అన్ని చేసి పెట్టుకోవాలి. ఇంతకీ 33 వత్తులు ఎందుకు చేసుకోవాలి అంటే కార్తీక మాసంలో 30 రోజులు ఉంటాయి కాబట్టి 30 రోజులకు గాను 30 వత్తులు, ఒక వత్తి గంగమ్మ తల్లికి, గౌరమ్మ తల్లికి, అలాగే గణపతికి అని మొత్తం 33 వత్తులు కూడా చేసేసి పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా అన్నిటినీ చేసుకున్న తర్వాత అన్నిటినీ కూడా ఒక దగ్గరికి ఈ విధంగా తీసుకోవాలి. అలా పైన కొద్దిగా దారం కానీ దేంతో అయినా ఇలా చుట్టేసుకుంటే మనకి వత్తి రెడీ అయిపోతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, మీకు 33 వత్తుల పోలిపాడ్యమి వత్తి అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం పోలిపాడ్యమి రోజు వెలిగించుకోవాలి. దీన్ని ఈ విధంగా చేసుకున్న తర్వాత ఆవు నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ నానబెట్టి పెట్టుకున్నాం అనుకోండి, వెలిగించేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా దీన్ని బాగా బరువుగా చేసుకోకూడదండి, చాలా తేలికగా చేసుకోవాలి. ఇలా బరువుగా చేసుకున్నట్లయితే దాంట్లో మనం నెయ్యిని కానీ నూనెలో కానీ వేసినప్పుడు ఇంకాస్త బరువుగా అవుతుంది. సో ఈ విధంగా అయితే మనకి ఒక రకంగా వత్తి రెడీ అయిపోయింది కదండి. మనం ఇంకో విధంగా కూడా నేను మీకు ఇప్పుడు చేయాలో చూపిస్తాను. కొద్దిగా పత్తిని తీసుకుంటూ ఈ విధంగా పువ్వు
ఒత్తులను అయితే చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా పత్తిని తీసుకొని పైన ఈ విధంగా అనుకొని కొద్దిగా మళ్ళీ కాటన్ని పెట్టి ఇలా రౌండ్గా తిప్పితే మనకి వత్తి అయితే రెడీ అయిపోతుందండి. ఇలా మనకి చిన్న చిన్న వత్తులు చేసుకోండి, పెద్దగా బరువు ఎక్కువగా ఉండేలా చేసుకోకూడదు. మొత్తం 33 వత్తులను అయితే చేసేసుకుంటున్నానండి. ఇలా చేసుకున్న తర్వాత 3 వత్తులు కలిపి ఒక వత్తిగా చేసేసుకోవాలి. చూస్తున్నారు కానీ ఇక్కడ 3 వత్తులను కలిపి ఒక వత్తిగా చేసేసుకొని ఆ తర్వాత మళ్ళీ వీటన్నిటినీ కూడా కలిపి ఒక వత్తిలాగా చేసుకోవాలి. చేసుకొని పైన కొద్దిగా కాటన్ కానీ లేదంటే ఏదైనా పోగుతోని ఇలా చుట్టేసుకుంటే మనకి 33 పోగులతో వత్తి అయితే తయారవుతుందండి. ఇదైతే పువ్వొత్తులతో చేసాం కాబట్టి కొద్దిగా వెయిట్గా ఉంటుంది. మనం జాగ్రత్తగా చూసుకొని తక్కువ వెయిట్లో చేసేసుకోవాలి. లేదంటే బరువు వల్ల మనం నీళ్ళలో వదిలినప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అయితే మీకు పోలిపాడ్యం రోజు వెలిగించవలసిన 33 వత్తులు ఏ విధంగా చేసుకోవాలో చూపించాను కదండి. చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. పత్తి ఉంటే కనుక మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. లేదంటే బయట కొనుక్కుంటామో సరిగ్గా ఉండవు, వాళ్ళు మిషన్తో కట్ చేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడైనా కూడా మనం కాటన్ని కొనుక్కొచ్చుకోవాలి. కాటన్ అంటే మెడికల్ షాప్లో దొరికే కాటన్ కాదు. ఈ పత్తి మాత్రం మనకి పూజా సామాన్లు దొరికే షాప్లో మాత్రమే దొరుకుతుంది. సో అక్కడ తెచ్చేసుకొని ఇలా చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా కూర్చున్నాం అనుకోండి, ఇలా వత్తులు అయితే రెడీ అయిపోతాయి. చక్కగా మీరు కూడా వీటిని తయారు చేసుకొని ఈ పోలిపాడ్యం రోజు వెలిగించి కార్తీక మాస ఫలితాన్ని పొందండి.